ఒక పెద్ద వార్త. అప్పటిది అంటే శిరోముండనం చేయించి తర్వాతన అన్యాయంగా వేధించి ఖచ్చితంగా కనుబొమ్మలు తీయించి దుర్మార్గం చేశారు అన్నటువంటి. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే త్రిమూర్తులు అనంతబాబు తరహాలోనే అతను కొనసాగిస్తారా, పైకి సాత్వికుడు చేసేవన్నీ దౌర్జన్యాలే, ఇతను ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, నిందితులంతా ఆయన బంధువులు అనుచరులే, క్షురకుడు మినహా మిగిలిన వాళ్ళంతా త్రిమూర్తులు బంధువులు అనుచరులే, ఇందులో వాళ్ళందరికీ జైలు శిక్షలు పడ్డాయి అన్నటువంటిది. ఇది చాలా కీలకం. ఒక ఫుల్ పేజీ వార్త రాశారు. ఇక్కడే తేలాల్సిన అంశం ఏంటంటే అప్పుడు త్రిమూర్తులు ఏ పార్టీలో ఉన్నాడు? తెలుగుదేశం పార్టీ నాయకుడు. అప్పుడు ఈ త్రిమూర్తులను అరెస్ట్ చేయాలని రచ్చరచ్చ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అదే త్రిమూర్తులు తర్వాత ప్రజారాజ్యానికి వెళ్ళారు. అదే త్రిమూర్తులు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అప్పుడు ఏ పార్టీలో ఉన్నారన్నది మాత్రం రాయలా. వైసీపీ ఎమ్మెల్సీ అరెస్టు, వైసీపీ ఎమ్మెల్సీ ఇంత దాష్టికం ఇతను కొనసాగిస్తారని రాశారు. కానీ ఆనాడు తను తెలుగుదేశంలో ఉన్నాడని రాయలా. అది విచిత్రం.